అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఈ వీడియోని నేను ఎంత హ్యాపీగా స్టార్ట్ చేశానో, అంతే సాడ్‌గా వీడియోనైతే ఎండ్ చేశాను. అది ఎందుకు అనేది వీడియో లాస్ట్‌లో అయితే షేర్ చేసుకుంటాను. అది పక్కన పెడితే ఈ వీడియోని నాకొక మెమరీ లాగా ఉండాలని ఇలా అయితే షేర్ చేసుకుంటున్నాను. అంతే కాకుండా ఇది మీతో షేర్ చేసుకున్నాను అంటే నా హ్యాపీనెస్ కొంచెం డబుల్ అవుతుంది అనిపించి ఈ వీడియోనైతే రికార్డ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సస్పెన్స్‌ని ఎక్కువ సేపు హోల్డ్ చేసుకోలేను. ఎలాగైనా మీకు థంబ్‌నెయిల్‌లో తెలిసిపోతుంది గదా! ఇది మా హస్బెండ్ అయితే చైర్‌నైతే రెడీ చేశారు. ఆ చైర్‌ని ఫ్రెండ్స్‌కి గిఫ్ట్ ఇద్దాము అని ఇప్పుడైతే వెళ్తున్నాము. అది మీతో షేర్ చేసుకుంటే నాకు ఒక మెమరీ లాగుంటుంది. మీతో షేర్ చేసుకుంటే మీకు తెలుస్తుంది అని మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం స్క్రాచ్ నుంచి అయితే హస్బెండే చేశాడు. దాన్ని కొంచెం కొంచెం నేర్చుకుంటూ అలాగైతే ట్రై చేశాడు. మధ్యలో వైట్‌గా కనిపిస్తున్నాయి గదా! ఆ వైట్‌వి అయితే ఒక పీస్ ఉంటే దాన్ని కట్ జేసి ఇలాగైతే అటాచ్ చేశాడు. మధ్యలో వైట్‌గా ఉంటే బావుంటుంది అని. ఇంకా దానికి పెయింటేసి అదంతా వేసిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అయితే వాళ్ళు ఇండియా వెళ్లారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఇద్దాము అని ఒక 1 మంత్ ఇంట్లోనే ఉండింది. ఈళ్ళొచ్చి ఒక 2, 3 డేస్ అవుతుంది. ఇంకా ఈరోజు తీసుకెళ్ళి ఇద్దాము అని. ఇంకా వెంటనే నన్ను లేపి రెడీ అవ్వు త్వరగా ఎళ్దాము వాళ్ళ ఇంటికి అని ఇంకా అప్పటికప్పుడైతే హడావిడిగా రెడీ అయ్యి ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇంక ఈవినింగ్ అలాగా 4:35 అలా అయింది టైము. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. నేనైతే ముందే రెడీ అయ్యాను. వీడియో రికార్డ్ చేసుకోవాలి అని. ఇంకా నేను ఇక్కడ బయటకొచ్చిన తర్వాత ఇంకా అభి అయితే రెడీ అవుతున్నాడు. రెడీ అయ్యే లోపల మనం వీడియో తీసుకుందాము అని బయటకొచ్చాను. అలానే అక్కడికి వెళ్ళాక వీడియో రికార్డ్ చేయడం కుదురుతుందో లేదో అని ఇంక ఇక్కడే ప్లాన్ చేసుకున్నాను. వీడియో షూట్ చేసుకోవడము. డీఐవై చేసేటప్పుడైతే నేనైతే రికార్డ్ చేయలేకపోయాను. మీకు ఒకవేళ చైర్ ఎలా చేశారు అనేది కావాలి అంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైమ్ ఒక చైర్ అయితే చేయాలనుకుంటున్నాను. అప్పుడైతే రికార్డ్ చేసి మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇంట్లో సింపుల్‌గా డీఐవై ఎలా చేసుకోవచ్చు అనేది. అలానే దీనికి ముందు ఏం జరిగింది అనేది మీ అందరితో షేర్ చేసుకున్నాను. అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. నేను ఎందుకు సాడ్‌గా ఫీల్ అయ్యాను అనేది. మీరందరూ గమనిస్తే ప్రతి వీడియోలో సింగిల్ కలరే చూజ్ చేసుకుంటాను. అది డ్రెస్ వేసినా, లేకపోతే టాప్స్ వేసినా, లేకపోతే స్వెట్ షర్ట్ వేసినా, ఏది వేసినా సింగిల్ కలరే చూజ్ చేసుకుంటాను. అలా గాకుండా ఈసారి డిఫరెంట్‌గా ఉండాలని థాంక్స్ గివింగ్ టైమ్‌లో ఈ టాప్ అయితే ఆర్డర్ చేశాను. ఇది మీకెలా అంటే నాకు సింగిల్ కలర్ బాగున్నాయా? లేకపోతే ఇలా డిఫరెంట్ కలర్ ప్యాటర్న్ బాగుందా? అనేది మీరు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇది వెళ్దాము అని నాకు 2:33 ఆ టైంలో అయితే చెప్పాడు. సరే వెళ్దాము అని రెడీ అయ్యి, ఇంక నేను అయితే వీడియో షూట్ చేసుకుందామని వచ్చాను. ఇంక నేను వెళ్లి రెడీ అయ్యే గ్యాప్‌లో అవి వచ్చి ఇలాగ పెయింట్ అయితే వేసాడంట. అదంతా పెయింటింగ్ కొంచెం వేస్తే బాగుంటుంది అని అయితే వేసాడు. ఆల్రెడీ 3 టైమ్స్, 4 టైమ్స్ వేసాడు. మళ్ళీ ఇంకొకసారి వేస్తే బాగుంటుంది అని ఇలా సైడ్స్ అలా వేసాడంట. ఇంక నేను అది చూసుకోలేదు. చూసుకోకుండా ఇంక చైర్‌లో ఫోటోస్ దిగుదాము, వీడియోస్ తీసుకుందాము అని ఇంకా అలాగా చూసినప్పుడు ఇలాగ సైడ్ అయితే ఇలాగ పెయింట్ అయితే అయ్యింది షర్ట్‌కి. అలాగే 2 సైడ్స్ అయ్యింది. అబ్బా! అనిపిచ్చింది. అబ్బా! ఒక్కసారిగా మంచిగా ఉంది షర్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అది వేసుకుందాము అనుకునే లోపల వెంటనే ఇంకా 30 మినిట్స్ కూడా అవ్వకముందే వెంటనే అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సొచ్చింది. వీడియో తీసుకున్నంత సేపు ఏం చెప్పలేదు. వచ్చి ఫోటోస్ దిగుతుంటే సైలెంట్‌గా నుంచొని చూస్తూ ఉన్నాడు. తర్వాతయితే చెప్పాడు. దానికి పెయింట్ వేసాను గదా! నువ్వెందుకు కూర్చొని ఫోటోస్ దిగుతున్నావు అంటే, నువ్వే చెప్పావు గదా! అని ఇంకా కొంచెం సేపు ఆర్గ్యుమెంట్ అయితే అయింది అక్కడ. ఇంకా ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని, ఇంకా మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. కానీ అప్పుడు చైర్ అయితే తీసుకెళ్ళలేకపోయాము. ఇంకా ఆ తర్వాత ఆ వీకెండ్ అయితే వెళ్ళలేదు. ఆ నెక్స్ట్ వీకెండ్ వాళ్ళకి హెల్త్ బాగాలేదు. అంటే ఇండియా నుంచి వచ్చారు కదా! కొంచెం హెల్త్ అప్‌సెట్ అయింది అంటే, ఇంక ఇడ్లీ బ్యాటర్ అవి తీసుకెళ్ళి ఇద్దాము అని ఇంకా అది తీసుకెళ్తున్నాము. దాంతో పాటు ఇంకా చైర్ కూడా తీసుకెళ్ళి ఇద్దాము. మళ్ళీ ట్రక్‌లో అయితే వెళ్లి ఇచ్చేసొద్దాము అని ఇంకా ఈ ట్రక్‌లో పెట్టేసుకొని ఇంకా ఇది అంటే ట్రక్‌లో అంటే ఉండదు గదా! ఇంకా సైడ్‌కి ఇలాగైతే మొత్తం టై జేసేసి ఈ ట్రక్‌లో అయితే పెట్టేసాము. లోపల పెడదాము అంటే అది పట్టలేదు లోపల. ఇంకా సరే టై చేద్దాము అని మొత్తము అది టై చేసేసి ఇంకా ఆంతన అలా పెట్టేసాము. ట్రక్కు అంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు అయితే బ్రేక్ వేస్తాం గదా! బ్రేక్ వేసినప్పుడు ముందుకి, వెనక్కి కదలకుండా ఇలా మొత్తం టై చేసేసి ఇంకా ట్రక్‌లో తీసుకెళ్ళి వాళ్ళకైతే ఇచ్చేసాము. ముందైతే సర్ప్రైజ్ చేద్దాము అనుకున్నాడు. ఇంకా వేరే ఫ్రెండ్స్ అలాగా రివీల్ చేయడం వల్ల ఇంకా అది సర్ప్రైజ్ అవ్వలేదు. జస్ట్ అలా వెళ్ళి ఇచ్చేసి ఇంకా ఇడ్లీ బ్యాటర్ అది ఇచ్చేసి కొంసేపు ఉండేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము.
ఇంకా చెప్పడం అయితే మర్చిపోయాను. ఆ రోజు వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత నేను ఎక్కువైతే వీడియో చేయాలి అనుకోలేదు. ఆ తర్వాత ఏమైంది అనేది అందుకని మీ అందరితో షేర్ చేసుకోలేకపోయినా, ఆ రోజు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికెళ్ళేసినప్పుడు ఇంక వాళ్ళైతే లేరు. ఇంకా కాల్ చేసినప్పుడు వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళాము అన్నారు. సరే అని చెప్పి కొద్దిసేపు అక్కడ వెయిట్ చేసి వాళ్ళొచ్చిన తర్వాత ఇంకొక వాళ్ళని కలిసేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఏది ఏమైనా ఇదైతే ఒక మెమరీ లాగైతే ఉండిపోతుంది. ఆ టాప్ పాడైపోవడము అదొక్కటి పక్కన పెట్టిస్తే ఇది మొత్తము అయితే డీఐవై చేయడము, ఫ్రెండ్స్‌కి గిఫ్ట్ చేయడము అదైతే ఒక మెమరీ లాగా ఉండిపోతుంది. మెమరీలో మీ అందరి పార్ట్ అనే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.